అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. ఎఫెసీ సంఘం ఎలాంటిది చెప్పమంటారా? ఎఫెసు పట్టణం అనేది ఈ యొక్క వాస్తవానికి ఏషియా మైనర్, వాస్తవానికి ఎఫెసస్ అనేటువంటి ఆ పట్టణం చాలా ప్రాముఖ్యమైనటువంటి హిస్టారికల్ ప్లేస్ అది. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. టర్కీ దగ్గరలో ఎఫెసస్ అనేటువంటి ఆ పట్టణాన్ని గ్రీకులు పరిపాలన చేశారు, రోమన్స్ పరిపాలన చేశారు, మహమ్మదీయులు, ఒట్టోమాన్ అనేటువంటి మహమ్మదీ ఎంపరర్ కూడా రాజధానిగా చేసిన సెంటర్గా చేసుకుని ప్రపంచాన్ని ఏలారు ఎఫెసస్ పట్టణం నుంచి. ఎఫెసస్లో చాలామంది సోల్జర్స్, ఎఫెసస్ పట్టణంలో చాలామంది సెంచూరియన్స్, చాలా గొప్ప గొప్ప వారు ఆ ప్రాంతంలో నివసించేవారు. ఆ ప్రాంతంలో అర్తిమి దేవత యొక్క టెంపుల్ ఉండేది. అది ప్రపంచ వింతలుగా ఒకటిగా పరిగణించబడేది. ఆ టెంపుల్కి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా మొదటి శతాబ్దంలో చాలామంది వచ్చేవారు. చాలామంది రాజులు ఆ ప్రాంతానికి వచ్చేటువంటి వారు. ఆ ప్రాంతంలో సంఘం అనేది ప్రారంభించబడింది. ఆ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు అర్తిమి దేవతను పూజిస్తున్నటువంటి వారు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఒక యాంఫీ థియేటర్ అనేటువంటి ఉండేది. ఆ థియేటర్లో గ్లాడియేటర్స్ అందరూ కూడా ఫైట్ చేస్తుండేటువంటి వారు. ఆ ప్రాంతంలో పరిచర్య చేసినప్పుడు 3 సంవత్సరాల అపోస్తలుడైన పౌలు పరిచర్య చేసినప్పుడు జరిగిన కార్యం ఏంటి తెలుసా? అనేక మంది రక్షించబడ్డారు. ఆమేన్. అనేక మంది యేసు రక్తం చేత కడగబడి ఇలాంటి సంఘంగా ఏర్పాటు చేయబడ్డారు. అలాంటి సంఘానికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు, మీరు యొక్క భయంకరమైనటువంటి అపవాది శక్తుల నుంచి, మా యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు విడుదల పొంది జయించాలంటే కనుక మీరు ఫుల్ ఆర్మర్ ధరించుకోండి. ఏంటది? ఫుల్ ఆర్మర్ ధరించుకోండి, సర్వాంగ కవచం ధరించుకోండి. ఆ సర్వాంగ కవచాన్ని గురించి కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. రక్షణను శిరస్త్రానం. ఏంటది? హెల్మెట్ ఏంటట? రక్షణ శిరస్త్రానం మీరు కలిగి ఉండాలి. ఆ తర్వాత నీతి అను మైమరు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, నీతి అను మైమరు కలిగి ఉండాలి. ఆ తర్వాత సత్యమును దట్టి, ఈ బెల్ట్ ఏంటి? సత్యమును దట్టి. ఆ తర్వాత పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనసును జోడు, వాక్యమనే ఆత్మఖడ్గము, విశ్వాసమనే డాలు. వీటిని ధరించినప్పుడు మీరు ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రతి శత్రువుని మీరు జయించగలుగుతారు. అది పాపాన్నైనా అపవాది శక్తులనైనా, ఆ తర్వాత ఆత్మకు శరీరానికి మధ్యన పోరాటమైనా సరే మీరు పోరాటంలో విజయవీరులుగా ఉండాలంటే, అవిశ్వాస జీవితంలో మీరు విజయవీరులుగా ఉండాలంటే ఖచ్చితంగా ఫుల్ ఆర్మర్ మీరు ధరించాలి. యోబు అంటున్నాడు నీతిని ధరించాను అన్నాడు. ఇప్పుడు రెండోదిగా దేవుని వాక్యం చెప్తుంది, మనం దేన్ని ధరించాలి? సర్వాంగ కవచాన్ని ధరించాలి. ధరిద్దామా? నీతి అని మైమరు ఉందా నీకు? రక్షణ శిరస్త్రానం ఉందా? హెల్మెట్ ఉందా? ఉందండి, నా బైక్ మీద ఉందని కాదు, ఆధ్యాత్మిక రక్షణని శిరస్త్రానం కలిగి ఉండాలి. సత్యమును దట్టి అంటే బెల్ట్, ఈ బెల్ట్ సత్యమును దట్టి నువ్వు కలిగి ఉండాలి. సిద్ధ మనసు అనే జోడు నీకు ఉండాలా, సిద్ధ మనసు అనే జోడు నీకు ఉండాలి. వాస్తవానికి ఇప్పుడు యూఎస్లో చాలా భయంకరమైన చలి ఉందండి. యూఎస్లో కావచ్చు, చాలా వెస్టర్న్, ఎందుకంటే నార్త్ పోల్కి దగ్గరగా ఉంటాయి ఆ దేశాలు కాబట్టి చాలా విపరీతమైన చలి ఉంది అక్కడ. -20, -17. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తున్నారు చాలా భయంకర విండ్స్ వస్తున్నాయి. నిజంగా బయటికి వెళ్ళాలంటే నేను చెప్తున్నానండి, మొన్న నేను టర్కీ వెళ్ళినప్పుడే వాస్తవానికి ఈ బట్టలతో అంతా థర్మల్స్ వేసుకున్నాము, 2-3 జాకెట్లు వేసుకున్నాం, గ్లౌజ్ వేసుకున్నాం, నెక్కి ఏమంటే కవరింగ్ ఉంటుంది, చెవులకి కవరింగ్ ఉంటుంది. ఊరికి నేను ఇలాంటి డ్రెస్తో వెళ్ళిపోయామనుకోండి, అది చాలా లేయర్స్ ఉందన్నమాట. వాస్తవానికి కళ్ళజోడు కూడా పెట్టుకోకపోతే ఆ చలికి ఏమవుతుందంటే కళ్ళల్లోకి చలి వెళ్ళిపోయి కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి. వాస్తవానికి స్టైల్కి పెట్టుకునేంత కాదు అది. వాస్తవానికి చాలా కవరింగ్ కావాలి, చాలా కవరింగ్ కావాలి. ఎందుకంటే ఆ చలి నుంచి కాపాడబడ్డానికి ఏం కావాలి? ఆ కవరింగ్ కావాలి. ఇంకా -3 నేను -3లో ఉన్నాను అక్కడ. అలాంటి కవరింగ్ అయితే -20, -30 అంటే ఎలా ఉంటుందంటే వేడి నీళ్ళు అలా పైకి వేస్తే అది గడ్డ అయిపోతుందండి. వేడి నీటిని అలా పైకి వేస్తే అది ఐస్ గడ్డ అయిపోతుంది, అంత చలి ఉంటుంది ఆ ప్రాంతంలో. కెనడా కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ రోజున డాలస్లో కూడా చాలా భయంకరమైన, టెక్సస్లో భయంకరమైన చలి ఉంది. ఆ చలి నుంచి కాపాడాలంటే ఏం చేయాలి? కంప్లీట్గా ఏం చేయాలి? కవర్ చేసుకోవాలి. ఎక్కడా కూడా నేను అక్కడ గ్యాప్ ఉంచుతాను, ఆ గ్యాప్ నుంచి వచ్చేస్తుంది చలి, ఎముకలను కొరికేస్తుంది. చాలా బలహీనత, లంగ్ ఇష్యూస్ వచ్చేస్తుంటాయి. ఆస్తమా పేషెంట్లు అయితే అక్కడ చనిపోతారు ఇంకా. ఇలాంటి పరిస్థితుల్లో చలి నుంచి కాపాడుకోవడం కొరకు టాప్ టు బాటమ్ మొత్తం కవరింగ్ ఉండాలా. యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికుడు కూడా టాప్ టు బాటమ్ ఏముండాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ లోకంలో మనము సాతాన్ని జయించాలన్నా, అపవాది శక్తులు ఎదిరించాలన్నా మనకు కూడా ఏం కావాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం నీకుందా? ఒకవేళ లేకపోతే ధరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభా సర్వాంగ కవచం నాకు ఇవ్వయ్యా అని ప్రభుత్వంలో అడుగుదాం. అది రెండో అంశం. ఇక మూడో అంశంలోకి వస్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. మనం దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలట. దీర్ఘశాంతం అనండి అందరూ కూడా ఒకసారి. దీర్ఘశాంతము. ఇది దీర్ఘశాంతము అంటే ఈ దీర్ఘశాంతాన్ని కలిగినటువంటి వ్యక్తి మహావివేకి. దీర్ఘశాంతం అంటే ఏంటి చెప్పండి? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కాగా
దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు, ప్రియులైనటువంటి వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, మీరు చూడండి, మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. స్తోత్రం చెప్పండి. దీర్ఘశాంతాన్ని ధరించుకోనండి, సాత్వికాన్ని ధరించుకోనండి, జాలి మనసును ధరించుకోనండి. నేను ఒక మాట చెప్తాను, శాంతము కన్నా సముద్రము చిన్నది. దీర్ఘశాంతం కన్నా సముద్రం ఏంటి? చిన్నది. దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తి త్వరగా కోపపడ్డాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు, చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాడు. తన జీవితంలో అమాయకుడిగా కనిపించవచ్చు, కానీ దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తి అంతిమంగా విజయం సాధిస్తాడు. ఈ రోజున కోపపడడం చాలా ఈజీ, ఒక వ్యక్తి మీద కోపాన్ని ప్రదర్శించడం చాలా ఈజీ, కానీ దీర్ఘశాంతాన్ని వహించి బ్యాలెన్స్డ్గా ఉండటం అంటే చాలా కష్టం. ఈ ప్రపంచాన్ని పరిపాలించాలంటే, ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయాలంటే, అనేక మంది వ్యక్తులకు లీడర్గా ఉండాలంటే నీలోను నాలోనూ దీర్ఘశాంతం కావాలి. ఒక వ్యక్తి మనల్ని తిడుతున్నా సరే, ఒక వ్యక్తి మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నా సరే, ఆ వ్యక్తిని తిరిగి ప్రేమించేటువంటి లక్షణం, ఆ వ్యక్తిని తిరిగి క్షమించగలిగిన లక్షణమే దీర్ఘశాంతము. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. దేవుని లేఖనం చెప్తుంది, పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి కంటే దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తి శ్రేష్ఠుడు అన్నాడు. చదువుతారు ఒకసారి సామెతల గ్రంథం మహాజ్ఞాని సొలొమోను రాస్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు. చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు. ఒక గొప్ప పరాక్రమశాలి, ఒక మ్యాచో పర్సనాలిటీ ఉంది, ఒక మంచి యుద్ధ విద్యలు తెలిసినటువంటి యుద్ధ వీరుడు ఉన్నాడు. అతని కంటే ఎవరు గొప్పోడట? దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు గొప్పోడట. పట్టణాన్ని స్వాధీనపరుచుకునేవాడు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేటువంటి వాడు గొప్పవాడు, శ్రేష్ఠుడు. మీలో చాలామందికి మైకిల్ జాక్సన్ కాదు, మైక్ టైసన్ ఎంతమందికి తెలుసు? ఓకే, మహాబలుడు అన్నారు. వాస్తవం నా చిన్నప్పుడు నిజంగా చాలా క్రేజీ ఆ వ్యక్తి అంటే. హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ఈ వ్యక్తే. ఎవరంటే మైక్ టైసన్. ఇతని డైట్ నా చిన్నప్పుడు చెప్పుకునేవారు అనమాట. ఇతని డైట్ ఏంటంటే, మార్నింగ్ లేచి 100 eggs బ్రేక్ఫాస్ట్ అంటే, జస్ట్ బ్రేక్ఫాస్ట్లో 100 eggs అలా తినేస్తాడు అంతే. మనకి 4 eggs తింటే చాలు, మనకు అరగదు, ఆమ్లెట్ అరగదు మనకి. కానీ 100 eggs తినేస్తాడు ఈజీగా, సునాయాసంగా తినేస్తాడు. ఒక సుమారుగా 10 లీటర్ల పాలు సునాయాసంగా తాగేస్తాడండి, జస్ట్ బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్లో చాలా ఉన్నాయనుకోండి ఆ వ్యక్తికి, నేను మచ్చుకు చెప్తున్నాను. ఈ వ్యక్తి వెరీ పవర్ఫుల్ అండి, వెరీ పవర్ఫుల్. అసలు బాక్సింగ్ రింగ్లో నిలబడ్డాడంటే అవతల వ్యక్తికి మచ్చమట్లు పట్టించేవాడు. ఇంచుమించుగా బాక్సింగ్లో చాలా రౌండ్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ రౌండ్లోనే కొట్టిపాడేస్తాడు. ఆ యొక్క కిక్ కొట్టేటప్పటికి ఆ కిక్ బాక్సింగ్ తెలిసినటువంటి వ్యక్తి ఆ రింగ్లో మొదటి రౌండ్లోనే విజయం సాధిస్తాడు. ఒకసారి ఆ యొక్క న్యూయార్క్ టైమ్స్లో అతని మీద వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి తెలుసా? జస్ట్ ఫ్యూ సెకండ్స్, ఎక్కువ సెకండ్స్ కాదు, 103 సెకండ్లు అండి. అంటే హార్డ్లీ 2 నిమిషాలు కూడా కాదు, 103 సెకండ్లో అతను సంపాదించింది 100 కోట్ల పైగా సంపాదించాడు. 103 సెకండ్లో 100 కోట్లు అంటే సెకండ్కి ₹1 కోటి సంపాదించినటువంటి గొప్ప సెలబ్రిటీ ఎవరు? మైక్ టైసన్. ఈ మైక్ టైసన్ చాలా మహాబలుడే, కానీ తన జీవితంలో దీర్ఘశాంతం లేదు. ఒకసారి లియాండర్ హోలీఫీల్డ్ అనేటువంటి వ్యక్తితో ఫైట్ జరుగుతుంది, బాక్సింగ్. లియాండర్ హోలీఫీల్డ్ చాలా స్మార్ట్ గా అనమాట. సో ప్రతి పంచ్ని తప్పించుకుంటున్నాడు. అవకాశం చూసి మైక్ టైసన్ని ఆ యొక్క పంచ్తో కొడతా ఉన్నప్పుడు ఓడిపోతున్నాడు. రౌండ్లో ఓడిపోతుంటే ఇంత గొప్ప బలుడు సెన్సిటివిటీని కోల్పోయాడు, జ్ఞానాన్ని కోల్పోయి అతను చెవును కొరికేసాడండి. చాలా చీప్గా బిహేవ్ చేశాడు. ఏమంటే ఎప్పుడు విజయాలైనా ఒకసారి ఓడిపోడా? ఏమంటే అలా ఓడిపోతున్నప్పుడు ఏం చేశాడు? లియాండర్ హోలీఫీల్డ్ యొక్క చెవిని కొరికేస్తే మొత్తం బాక్సింగ్ నుంచి ఈ వ్యక్తికి ఏం చేశారంటే బ్యాన్ విధించి, ఇంకా నువ్వు బాక్సింగ్ ఆడడానికి వీల్లేదు, ఇన్ని ఇయర్స్ బాక్సింగ్లో బ్యాన్ చేశారు ఈ వ్యక్తిని. అంటే మహా గొప్ప బలుడే, కానీ ఉడుకుమోతాను ఏంటది, అవతలో నెగ్గేస్తున్నాడని చెప్పి చాలా తెలివిగా ఆడాల్సినటువంటి గేమ్ని ఓడిపోతానని చెప్పి చెవి కొరికేశాడు. తన యొక్క ఉక్రోషాన్ని, తన ఉడుకుమోతనాన్ని ఎప్పుడైతే ప్రదర్శించాడో దీర్ఘశాంతం లేదు అతనికి. నేను మాట చెప్పానండి, ఈ వ్యక్తి
పట్నాన్ని జయించాడు, వరల్డ్ని జయించాడు. హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్, వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్. కొన్ని సంవత్సరాలు ఆ వ్యక్తే హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్గా ఉన్నాడు. కానీ ఒక స్త్రీకి లొంగిపోయాడు. ఆ కేసులో ఆ స్త్రీ ఏం చేసిందో చెప్పమంటారా? మొత్తం ఇతని యొక్క ఆస్తులన్నీ కూడా క్లెయిమ్ చేసింది. నా జీవితంతో ఆడుకున్నాడు కాబట్టి మొత్తం ఆస్తిని అంతా కూడా క్లెయిమ్ చేసినప్పటికి, కోర్టుకి వెళ్ళేటప్పటికి మొత్తం ఆస్తి అంతా కూడా ఆమె చేతిలో పెట్టాల్సి వచ్చింది. తన జీవితంలో ఓడిపోయాడు. ఇప్పుడు తన పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసండి? లోకల్ సినిమాలో చిన్న చిన్న రౌడీ షీటర్లో రోల్స్ వేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ దగ్గర బౌన్సర్గా ఉన్నాడు ఆ వ్యక్తి. ఎందుకు తెలుసా? దీర్ఘశాంతం లేదు. చాలా విచారం. ఎందుకు మాట చెప్తానంటే దీర్ఘశాంతం చాలా ప్రాముఖ్యమైనది.